హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సైనింగ్ స్టార్. రైల్వే స్టేషన్ వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతలో మన బస్సు వచ్చేసిందనమాట. అలా పచ్చని పొలాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటే భలే ఉందనుకోండి. ఎంతైనా పల్లెటూరులో ఆనందం సిటీస్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. నాకు ఇలా జర్నీ చేయటం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలు పంచుకోవచ్చు, అందరితో మాట్లాడవచ్చు. ఎవరో ఏంటో మనకు తెలియదు, మళ్ళీ మర్చిపోతాం. ఇంకా అలా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మళ్ళీ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. చాలాసేపు వెయిట్ చేస్తున్నాం, ఇంకా ట్రైన్ రాలేదు. ఇంతలో ఇక్కడ కొన్ని మంకీస్ ఉన్నాయన్నమాట. అవి చేసే విచిత్ర చిత్రాలు సన్నివేశాలన్నీ చూస్తూ ఇక్కడే ఉండిపోయాను. వీటిలో మనం కూడా ఆడుకుంటే బాగుండేది అనిపించింది. ఇంతలో మన ట్రైన్ వచ్చేసిందనమాట. చూసారా, అవి ఏ టెన్షన్ లేకుండా అలా ఆడుకుంటుంటే భలే అనిపించింది నాకు. మేము సేమ్ డే ఆ రోజు తునిలో ఉన్న శివాలయానికి వెళ్ళాను. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. గుడి చుట్టూ వాటర్ అండ్ లోటస్ ఫ్లవర్స్. అమ్మయ్య, ఈ జన్మకి ఇంత చాలు అనిపించింది. శివయ్య దర్శనం అయిపోయింది. గుడి చూసారా, గుడి చుట్టూ డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది, చూడడానికి ఎంత బాగుందో. నిజం చెప్పాలంటే మేము తప్ప ఇక్కడ ఎవరు లేరు. చాలా బాగా ఎంజాయ్ చేసాము మా తమ్ముళ్ళతో. అలా తిరిగి కాసేపు ఉండి వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. అండ్ నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, అన్నవరం ట్రిప్కని వెళ్తున్నామండి. అండ్ ఈ శివాలయం ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నైట్ టైం శివాలయంకి వెళ్తే ఎంత బాగుంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు ఎప్పుడైనా నైట్ టైం ఇలా టెంపుల్కి వెళ్ళారా? అప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడడానికి బాగుంది కదా టెంపుల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.